శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సెప్టెంబర్ నెలలో ఏ రాశి వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది, సెప్టెంబర్ నెలలో మీ రాశిని బట్టి పాటించాల్సిన పరిహారం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా సంచారం చేయటం వల్ల మానసికంగా ఉల్లాసం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. పుణ్యనదీ స్నానాలు మనసుకు ప్రశాంతతను కలిగింపజేస్తాయి. అలాగే దైవ దర్శనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతికి సహకరిస్తుంది. రావలసినటువంటి మొండి బాకీలు సెప్టెంబర్ నెలలో వసూలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా కాలంగా మిమ్మల్ని విసిగించిన వాళ్ళంతటా వాళ్ళు మీకు ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇచ్చే అవకాశం సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకు కనిపిస్తోంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో పూర్తిగా అనుకూలత ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు, రెండు రకాలైనటువంటి శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించి శత్రువులను సమూలంగా నిర్మూలింపజేసుకుంటారు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. అలాగే స్నేహితులను కలుసుకుంటారు. ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబంలో మీ మాట మీదే విలువ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కుటుంబంలో మీదే పై చేయిగా ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా కుటుంబంలో నడుస్తూ ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్ రంగంలో కూడా లాభాలు ఎక్కువ వస్తాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కొని రేటు వచ్చాక సరుకు అమ్మేటటువంటి స్పెక్యులేషన్ వ్యాపారంలో కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో బాగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే కుజుడి సంచారం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో అపకీర్తి వస్తుంది. అది రాకుండా జాగ్రత్త పడాలి. సంతానానికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. వాహనాలు రిపేర్లు చేయించాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో సోదరుల వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించడం, వాళ్ళతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవటం లాంటి ప్రయత్నాలు చేయటం అవసరం. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 12, 14, 21, 23, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 2, 7, 10, 16, 19, 25, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా అష్టమ శని దోషం ఎక్కువగా పనిచేస్తుంది. ఈ అష్టమ శని దోషం తొలగింపజేసుకోవాలంటే ప్రతిరోజు కూడా దశరథ శని స్తోత్రాన్ని చదవాలి లేదా వినాలి. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఆంజనేయ ఆలయ దర్శనము, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం, శివాలయ దర్శనం చేస్తే అష్టమ శని దోషం తొలగిపోయి ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. వీలైనప్పుడల్లా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండటం ద్వారా కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. ఇవి సెప్టెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.